మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభములు, దైవాశిష్యులు కలుగునుగాక. నేను మీ బ్రదర్ పాస్టర్ రవి పాల్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును, వాగ్దానమును ఆశతో, ఆసక్తితో విన్నామా? లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము. నా మందిరమును మీ మధ్యను ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను అని. మనకు ఇల్లు అవసరం, ఇంట్లో వసతులు అవసరం, కుటుంబము అవసరం, బంధువులు అవసరం. కానీ ఎంత ఇల్లున్నా, ఎంత బంధువులున్నా, ఎంత ఇంటిలో వసతులు ఉన్నా, అన్ని సౌకర్యాలు నీకున్నా, నీకు నాకు ఉండవలసినది ఏమిటంటే ఆయన యొక్క మందిరము మన మధ్య ఉండాలి. ఆయన యొక్క సన్నిధి మన మధ్య ఉండాలి. ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో నీకు నాకు నెమ్మది, సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఆయన తన మందిరాన్ని మన మధ్య ఉంచుతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జనము మధ్య, ప్రతి జనాంగము మధ్య దేవుని మందిరాలు ఉండాలి. అక్కడ వాక్యము ప్రకటించబడుతూ ఉండాలి. అక్కడ ప్రభువును ఆనందముతోనూ, సంతోషముతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించుచు ప్రజలు ఉండాలి. అప్పుడే ఆ ప్రజలకు, దేవుని మందిరము కలిగి ఉన్న ప్రజలకు, దేవుని సన్నిధి కలిగి ఉన్న ప్రజలకు నెమ్మది దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, దేవుని కృప వారికి లభిస్తుంది. అప్పుడే వారు సంతోషంగా ఉండగలరు. దేవుడు లేని ప్రజలు చీకటిలో ఉన్న వారితో సమానం. దేవుడు లేని ప్రజలు వెలుగు లేని ప్రజలు. దేవుడు లేని ప్రజలు ఆనందము లేని ప్రజలు. దేవుడు లేని ప్రజలు సంతోషము లేని ప్రజలు. దేవుడు లేని వారు అనాథలతో సమానము. అయితే నా దేవుడు అనాథలనే ఆదరిస్తాడు. ఎక్కడైతే దేవుడు లేని ప్రజలున్నారో అక్కడికి ఆయన సువార్తను ఆయన తీసుకెళ్తాడు. అక్కడికి ఆయన మాటలు ఆయన తీసుకెళ్తాడు. ఆ మాటలు వారికి ఆదరణ కలిగిస్తుంది, బలమును కలిగిస్తుంది, ఓదార్పునిస్తుంది. ఆయన బీదలకు సువార్త ప్రకటించే దేవుడిగా ఉన్నాడు. బీదలకు వెలుగును కలుగజేసే దేవునిగా ఉన్నాడు. అలాగనే ఒంటరైపోయిన వారికి తోడుగా నిలబడే దేవునిగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మీకు ఎంత ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తు, హోదా, పేరు, పరపతి, ప్రఖ్యాతి ఉన్నా కూడా దేవుని మందిరము లేకపోతే మనము దిక్కులేని వారితో సమానము గనుక మన మధ్య ఏముండాలంటే దేవుని మందిరాలు ఉండాలి. కాబట్టి దేవుని మందిరాల కొరకు ప్రతి ఊరిలో స్థలాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాంతంలో స్థలాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటిలో స్థలాలు ఏర్పాటు చేయాలి. ప్రతి హృదయములో కూడా స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన మందిరంలో ఉంటే సరిపోదు దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన నీ యొక్క, నా యొక్క హృదయములో కూడా ఉండవలసినటువంటి ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆయన ఎన్నడూ కూడా మనల్ని అసహించుకోనని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనమేంటో తెలుసు, మన బలహీనతలు ఏంటో తెలుసు ప్రభువుకి. కాబట్టి ప్రజలు మనల్ని అసహించుకుంటారేమో మనల్ని బట్టి, కానీ దేవుడు మాత్రము నీ బలహీనతను చూసి అసహించుకోడు. దేవుడు తొందరలోనే నీకున్న బలహీనతల నుండి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక మంచి ఆత్మీయునిగా, మంచి ఆత్మీయురాలిగా తీర్చబోతూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ ఊరికి, నీ ప్రాంతానికి, నీ సంఘానికి తొందరలోనే గొప్ప రక్షణ కలుగబోతూ ఉంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మేలైన రోజులు రాబోతూ ఉన్నాయి. క్షేమకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఆయన యందు నమ్మిక ఉంచువాడు
నిత్యము కదలక సియోను కొండవలే ఉంటాడని మనం చెప్పుకున్నాం కదా. వాక్యం గుర్తుందా? అలాగనే నిత్యము కదలనటువంటి సియోను కొండవలే నీవు నీ కుటుంబము ఉండే రోజులు వచ్చునుగాక. ఆయన సన్నిధి, ఆయన మందిరము మన మధ్య ఉండునుగాక. ఆయన మందిరాలు ఉండాలని, ఆయన మన హృదయంలో ఉండాలని, ఆయన సన్నిధి మనం ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీ కృపగలిగిన దయగలిగిన హస్తములతో దేవా మమ్ములను బ్లెస్ చేయండి, మమ్ములను దీవించి ఆశీర్వదించండి. తండ్రి, నీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాము. తండ్రి, మీరు చెప్పినట్టుగా మీ సన్నిధి మా మధ్య ఉండాలి, నీ కృప మా మధ్య ఉండాలి. అయ్యా, మీ కరుణా కటాక్షములు మా మధ్య ఉండాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నీవిచ్చినట్లుగా వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచుతానని చెప్పుచున్న రీతిగా మీ మందిరాలు మా మధ్య ఉంచండి. మేమే మీ మందిరముగా కూడా ఉండుటకు సహాయం చేయమని నీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను దీవించి నెమ్మది, సమాధానము కలిగిన ఆశీర్వాదములు, ఆరోగ్యము, క్షేమము కలిగిన జీవితములను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతా యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. విన్నటువంటి వాక్యము, వాగ్దానము మీకు మీ జీవితాలలో నెరవేరునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరొక వాగ్దానంతో కలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్.